షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. తండ్రిని దేవుడు రాజైన సొలొమోనుకు చెప్పిన మాట ఇది. ఎందుకంటే నీవు ఏలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను అని అంటూ ఎలాగడిగాడండి రాజైన సొలొమోను తండ్రిని దేవుడిని? 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. అంటే ఈ వచనం ద్వారా మనం గ్రహించవలసింది ఏంటంటే, అడిగే విషయంలో, తండ్రి అయిన దేవుణ్ణి అడిగే విషయంలో, విజ్ఞాపనలు చేసే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన ఈ వచనం ద్వారా మనం గ్రహించాలి కదండి. మరి రాజు కదండి, తండ్రి అయిన దేవుడు ఏం కాలో అడగమన్నాడు. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడానికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ విషయం రాజైన సొలొమోనుకి తెలుసు. అయినను ఏమడిగాడండి? ఏం అడగకూడదో అది అడిగాడు. అంటే చాలామంది రాజులాగా, చాలామంది మరి ఆయన భక్తుల్లాగా అడగకుండా ఈయన ఏమడిగాడంటే, మరి న్యాయములను గ్రహించుడు కావలసిన వివేకము. ఏం అడగకూడదు? అది ఏం అడగలేదు? దీర్ఘం అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల ప్రాణమునైనను అడగలేదు. రివెంజ్ అనేది సొలొమోను హృదయంలో లేదు, దురాశ అనేది సొలొమోను హృదయంలో లేదు. మరి మనం తండ్రి అయిన దేవుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ప్రార్థన ఎలా చేస్తున్నాము అనేది మనము గమనించుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో మనము నేర్చుకోవాలి. ఎంత చక్కని మాట అండి. అందుకనే తండ్రి అయిన దేవుడు నీవు ఇలాగ అడిగినందున, అంటే నీవేమడిగావు? రాజ్యాన్ని పరిపాలించుటకు, న్యాయమును గ్రహించు, వివేకమును అడిగావు కదా. నువ్వు ఇలాగ అడిగినందున నీకు బుద్ధి వివేకములు గల హృదయము ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఆయన దానితో పాటు ఇంకా ఐశ్వర్యము, ఘనత అన్నీ కుడిచినట్లే తర్వాత వచనంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కని మాటలు చూడండి. మన జీవితాలు, విన్నపాలు దేవుని సంతోషపెడితే కనుక మనం అడిగిన దానికంటే ఎంతో ఎక్కువగా ఆయన మనకిచ్చే అవకాశం ఉంటుంది. ఏం చేయలేని మనము మన యొక్క జీవితం, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క విజ్ఞాపనలు దేవుణ్ణి సంతోషపెట్టేవిగా చేయాలి. కాబట్టి ఇక్కడ రాజైన సొలొమోను అడిగిన విధానము తండ్రి అయిన దేవుని సంతోషపెట్టింది. అందుకే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా తండ్రి అయిన దేవుడు చేయగల సమర్థుడు, ఆయన అసామాన్యుడు. కాబట్టి మనం కూడా తండ్రి అయిన దేవుణ్ణి ఏమడగాలి, ఎలా అడగాలి, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి దాని మేలులను మనం ఎలా పొందుకుని ఆలోచన చేస్తూ బుద్ధి వివేకంతో, జ్ఞానంతో ఆలోచించి ఆయన మేలు పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరిచి మాటలు ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవుని కృప మనందరికీ రోజు తోడుగా నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. రాజైన సొలొమోను నిన్ను అడిగిన విధానం నేను మీకు ఎంతో నచ్చి, నేను సొలొమోను ఆశీర్వదించిన రీతిని రోజు నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. నైనా ఆయన కోరుకున్నట్లుగా తండ్రి ప్రభా, నైనా మేము కొన్ని సందులో విజ్ఞాపన ఎలా చేయాలో, నీ దగ్గర నుంచి మేమేం కోరుకోవాలో, ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి. ప్రార్థన చేయట్లో మెలకు నేర్పించి ప్రభు, ప్రార్థన చేయట్లో జ్ఞానం, వివేకము దయచేయండి. నీ మేలుకు మేము పాతులే కృపను దయచేయండి. బుద్ధి వివేకములు మాకును దయచేయండి ప్రభు. జ్ఞానమును మాకు దయచేయండి. ఆ జ్ఞానమును, బుద్ధి వివేకములు, వివేచన మేము కలిగి ఉంటే ఈ యొక్క పాపములో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా నాయన నీ బిడ్డలుగా జీవించడానికి నీకు అర్హులుగా ఉండే కృప మేము కలిగి ఉంటాం ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని అందరూ నడిపించి భద్రపరచమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు.